10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ రోజు ప్రజలకు అవసరమైనటువంటి ఆలోచన చేయలే. ఈ రోజు ఇక్కడ కడుతున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, పక్కన శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలలో లేవు. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలతో పాటు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతన్నలందరికీ చెప్తున్నా, మీకు తెలుసు 10 సంవత్సరాల మిగులు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకొని ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మనకు ఎంత అప్పు ఉందో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేసిరు. ఎంతో మంది అన్నారు అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ 239 ఎకరాలల్లా 2400 కోట్ల పైచిలుకుతోటి రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు ఉత్పత్తిని అమ్ముకునే విధంగా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? 10 సంవత్సరాలు ఎందుకు రాలే? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో జబ్బలు జరుచుకొని 10 ఏళ్ళు రూలింగ్లో ఉన్నారు కదా. ఏ రోజన్నా ప్రగతి భవన్ దాటి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిండా కేసీఆర్? చేయలే. కానీ ప్రతి సమస్యను అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరం 66 లక్షల ఎకరాలలో సాగు చేసి వరి వండితే ప్రతి గింజ కొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఒక పక్కన బీజేపీ వాళ్ళు మనకు సహకరించకుండా మన ఒడ్లు కొంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేయకుండా నిందలేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన వ్యవసాయ డిక్లరేషన్ అని పెట్టి కేటీఆర్ ఊరూరు తిరుగుతుండు. ఇప్పుడే మల్రెడ్డి రంగన్న చెప్పిండు, అరే కేటీఆర్ 10 సంవత్సరాలలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ 170 ఎకరాలలో కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో నువ్వు గుంట కూడా నవ్వకపోతుంది. నీ సొంత దోస్తు ఎవరో ఆయన లాభం కోసం నెలకు 80 లక్షల రూపాయల రెంట్ ఇచ్చి నువ్వు నీ దోస్తు కోసం పనిచేసినావు కానీ రైతుల కోసం పనిచేయలే.